మనకొచ్చే జీతం మన పెళ్లాల లిప్స్టిక్లకే చాలదు. ఇక మన ఇతర అవసరాలు ఎలా తీరుతాయి? అసలు మన డిపార్ట్మెంట్ లో నీలా ఒక్క నిజాయితీ ఆఫీసర్ని చూపించు, నువ్వే కాదు నేను సెల్యూట్ చేస్తాను. న్యాయాన్ని, చట్టాన్ని, ధర్మాన్ని నువ్వు ఒక్కడివే బతికించలేవు. ఈ సొసైటీని నువ్వు ఒక్కడివే మార్చలేవు స్టాలిన్. అందుకే నీ రూట్ మార్చుకో. ఏమిటి? నీ రూట్ మార్చుకో స్టాలిన్. అడ్డదారులు నడవని నీకెప్పుడు సలహా ఇవ్వను. ప్లీజ్ పాపం తెచ్చు, ప్లీజ్ పాపం తెచ్చు. ప్రసాద్, అంత కంగారు పడ్డావేంటి? ఓ, పాశం, బంధం ఇష్టం, పాప బతకాలని ఇష్టం, నువ్వు బతికినంత కాలం నీతో పాటు ఉండాలని ఆశ. నీకు ఒకటే బిడ్డ, కానీ నాకు 3 బిడ్డలు. న్యాయం, ధర్మం, చట్టం పేగు పెంచుకున్న బిడ్డలు కాదు, నేను పెంచుకున్న బిడ్డలు. నీ బిడ్డ కలకాలం నీతో పాటు ఉండాలని నువ్వు కోరుకున్నట్టే నా 3 బిడ్డలు బాగుండాలని నేను కోరుకుంటాను. నేనొక్కడినే కాదు, ఈ మట్టిలో పుట్టిన ప్రతి పౌరుడు కోరుకోవాలి. నీ బిడ్డని చంపేస్తానంటే ఇంత కంగారు పడ్డావే, మరి నా బిడ్డల్ని నన్నే చంపేయమంటే నేనెంత ఫీల్ అవుతాను? లుక్, నా నెత్తి మీద 3 సింహాలు లేకపోవచ్చు, కానీ నా నెత్తులలో న్యాయం, ధర్మం, చట్టం ఉన్నాయి. నా నెత్తులను పొల్యూట్ చేయదు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఏమ్మా, భయపడ్డావా? వాడొక ఇడియట్. ఇడియట్ కాదు, ఇండియన్ 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 ఇండియన్. ఏంటనుమంతరావు, బాగున్నావా? ఇదిగోమ్మా బాకీ, ఒక టీ ఇవ్వు. హాయ్ స్టాలిన్. హాయ్. చాయ్? యా. ఇంకో టీ ఇవ్వమ్మా. ఏంటి లాయర్ పని మానేసావా? ఎందుకలా అడిగావు? టీ తీసుకో. ఏం లేదు, కోర్టులో ఉండకుండా ఇక్కడ తిరుగుతున్నావే, అందుకే అడిగాను. ఈ రోజు కోర్ట్ హాలిడే. ఎందుకు? జడ్జి గారు పోయారు. ఓ మై గాడ్. జడ్జి గారు పోతే కోర్టుకు హాలిడే, లెక్చరర్ పోతే కాలేజ్కి హాలిడే, రౌడీలు పోతే షాప్స్ కి హాలిడే. హాలిడేకి మీనింగ్ లేకపోయింది. దిస్ ఈస్ పరిస్థితి ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు కానీ నన్ను టెంపుల్ దగ్గర డ్రాప్ చేయవా ప్లీజ్? డ్రాప్ చేయడం అంటే పడేయటం. నిన్ను పడేయటం నాకు ఇష్టం లేదు. లిఫ్ట్ ఇస్తావని అడుగు, ఇస్తాను. సరే, లిఫ్టే ఇవ్వు. వై నాట్? టీకి డబ్బు ఇవ్వు. నీ కేసు వాదిస్తున్నందుకు డబ్బులు ఎలాగో ఇవ్వవు, అట్లీస్ట్ ఈ టీకైనా ఇవ్వు. అలాంటి చెడ్డ అలవాట్లు మనకు లేవు, నువ్వే ఇవ్వు. హనుమంతరావు బాయ్. అలాగే సార్. మళ్ళీ ఫిగర్స్. హలో పాపలు, సినిమాకి వెళ్తాం, వస్తారా? నువ్వు వస్తావా? నువ్వు వస్తావా పాపలు? రండి, నువ్వు ఏం పాప ఇక్కడ కాపాడేవాడే. అదే అద్దంలో ఎప్పుడైనా మొగం చూసుకున్నావా? పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వస్తావు. నీకు అమ్మాయిలు కావాలా? బజార్లో నడిచినంత మాత్రాన బజార్ మనుషులు అవుతారా? ఇంకోసారి ఏరియాలో చూస్తే చంపేస్తా. నేనెవరో తెలుసా? నువ్వెవడరా? సీతయ్య గారి మనిషిని. నువ్వెవడరా? సీతయ్య గారి మనిషిని. నువ్వెవడరా? సీతయ్య గారి మనిషిని. అమ్మా నాన్న పేరు పెట్టలే? అక్బర్. మరి సీతయ్య ఏంటి? సీతయ్య గారు మా బాస్. ఇది మా ఏరియా, మేమేమైనా చేసుకుంటాం. మీ ఏరియా? ఎవరిచ్చారా? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా? హలో, అందరూ వినండి. వీడు సీతయ్య మనిషిట, ఇది వీడి ఏరియాట. ఏం కావాలని చేసుకుంటాడట. ఒక అమ్మాయిని లాగాడండి. రేపు మీ చెల్లినో తల్లినో అమ్మాయినో లాగొచ్చు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని అడిగితే సీతయ్య మనిషిని బెదిరిస్తున్నానండి. చూడండి, నేను మీ డబ్బుని
జీతంగా తీసుకుంటున్నాను, మీ పని చేస్తున్నాను. వీడికి పోలీస్ పవర్ ఏంటి చూపిస్తాను. మీరందరూ సాక్ష్యం. యూ హ్యావ్ టు కమ్. మీకు గవర్నమెంట్ 1వ తారీఖున జీతాలు ఇస్తే నేను మాత్రం నా మామూళ్ళు 30వ తారీఖునే ఇస్తున్నా. వాడెలాగూ మామూళ్ళు వద్దన్నాడు. ఇప్పుడు చూడండి, మీరు ఫుల్ శాలరీస్ తీసుకుంటుంటే వాడు సగం జీతంతో రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఆయన చెప్పేది సస్పెండ్ అయిన మీ స్టాలిన్ గురించి. కొమ్ములు విరిచినా వాడికి ఇంకా పొగరు తగ్గలేదయ్యా. ఇవాళ బజార్లో నా మనిషి మీద చేయి చేసుకున్నాడట. చెప్పండి వాడికి, శని పడితే 7 ఏళ్లు, నేను పడితే 14 ఏళ్లు. నీ పేరు చెప్తున్నా కూడా కొడుతున్నాడు చూడలా. ఎవరు వాడు నా మనిషి లోపల తీసుకురావడానికి? సస్పెండ్ అయిన వాడికి స్టేషన్ లో ఏం పని? తోసేయండి వాడిని బయటికి. లేదా అమాయకుడైన నా మనిషి మీద చేయి చేసుకున్నందుకు వేసేయండి వాడిని పక్కలో. సార్, వాడి మీద అటెంప్ట్ రేప్ అనే ఎఫ్ఐఆర్ వాడిని బయట. నేనెవరా? భారత పౌరుడు, సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎవ్రీ పోలీస్ మ్యాన్ ఇస్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ విత్ యూనిఫామ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఇస్ పోలీస్ మ్యాన్ ఆఫ్ దిస్ కంట్రీ వితౌట్ యూనిఫామ్. తప్పు చేసిన వాడిని పోలీస్ స్టేషన్ తీసుకురావడానికి ఖాకీ అవసరం లేదు, లాఠీ అవసరం లేదు. ప్రతి ఒక్క పోలీస్ మ్యాన్ యూనిఫామ్ లో ఉన్న పౌరుడు సిటిజన్ ఆఫ్ ఇండియా. ప్రతి ఒక్క పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్ ఆఫీసర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అండ్ ఐ యామ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. సిటిజన్ ఆఫ్ ఇండియా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. ఆడవాళ్లకు పెళ్లైన తర్వాత ఇంటి పేరు మారుస్తారు ఎందుకు? భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లైన ఆడపిల్లకి భర్తే సర్వస్వం అని చెప్పడానికి ఇంటి పేరు మారుస్తారు. రైటర్ గా చెప్పాలంటే తన తల్లిదండ్రులు చేసిన అప్పులకి తనకి ఏమాత్రం సంబంధం లేదని ఆ పిల్ల తన మొగుడికి చెప్పడానికి అలా చేస్తారు. మీరు బాగా నవ్వుతారు, నవ్విస్తారు. నవ్వులోని స్పెషాలిటీ ఏమిటి? నవ్వడం మనిషికి మాత్రమే ఉన్నవారం, పశువులకు ఆ ఛాన్స్ లేదు. మరి శాపం? నవ్వుల పాలు కావడం, పశువులకు ఆ గొడవే లేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన దేశం సాధించిన సైంటిఫిక్ ప్రోగ్రెస్ 3 ముక్కల్లో చెప్పండి. 1948లో గాంధీని రైఫిల్తో చంపారు. 1984లో ఇందిరాగాంధీని AK-47తో చంపారు. 1991లో రాజీవ్ గాంధీని హ్యూమన్ బాంబుతో చంపారు. ఇది మన దేశం సాధించిన సైంటిఫిక్ ప్రోగ్రెస్. ఇంతగా పెరిగిన విజ్ఞానాన్ని ఏ IAS అయినా IPS అయినా తెలుసుకుని వ్యవహరిస్తే చాలు. సపోజ్ ఈ ఊళ్ళోనే మీ ఆయన ఉన్నారనుకోండి, ఈ రాత్రికి మిమ్మల్ని మాత్రమే డిన్నర్ కి పిలిచాననుకోండి, మీరు ఆయనతో చెప్పి వస్తారా, చెప్పకుండా వస్తారా? మీ రియాక్షన్ ఏమిటి? డిన్నర్ కి పిలిచేది మీరు, రావాల్సింది నేను. రావాలా వద్దా తేల్చుకోవాల్సింది నేను. మధ్యలో ఆయన ప్రసక్తే లేదు. నీ ఇండివిజువల్ థింకింగ్ పెళ్లైన తర్వాత తగ్గిందా పెరిగిందా? పెళ్లికి ముందు స్వతంత్ర భావాలు నేర్పింది ఆయనే. ఆ స్ఫూర్తి పెళ్లయ్యాక బలపడింది. మీరు వచ్చిన ట్రైన్ నంబర్ చెప్పగలరా? ట్రైన్ నంబర్ 2745, టికెట్ నంబర్ 8765, సీట్ నంబర్ 27. నేను అడిగిన దానికి స్పెల్లింగ్ చెప్పగలరా? కంగ్రాచులేషన్స్. TONGRATULATIONS, యు ఆర్ సెలెక్టెడ్. YOUARESELECTED, యూ కెన్ గో. YOUCANGO. ఓకే, ఇంటర్వ్యూ ఇస్ ఓవర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.